महागणपते नमः। मूषिकोत्तममारुह्य देवासुरमहाहवे योद्धुकामं महावीरं वन्देऽहं गणनायकं। यक्षकिन्नरगन्धर्व सिद्धविद्याधरः सदा स्तूयमानं महाबाहुं वन्देऽहं गणनायकम्। ओं सरस्वत्यै नमः। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्वितः या वीणा वरदण्डमण्डिताकर ये श्वेतपद्मासनः या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यावः। दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिनिभैरक्षमालां ददाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुस्फटिकमणि निभा भासमान समान सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्न। ओं नमः शिवाय। तुषाराद्रिसङ्कासगौरं गवीरं मनोभूतकोटिप्रभाश्री शरीरं स्फुरन्मौली कल्लोलिनी चारु गंगालसत्पाल बालेन्दु कंठे भुजंग। श्रीराम। नाना राक्षस संतारं सरदत्तारं जनताधारं वाली मर्दन सागर बंधन नाना कौतुक कर्तारं पौरानंदद नारी तोषक कस्तूरीयुत सत्फालं रामं तां शिरसा सततं प्रणमामि चेदित सत्तालं। సుందరకాండ 14వ భాగం। సుందరకాండలో ఇప్పటి వరకు గుహ్య పర్వాన్ని చూశాము. ఇప్పుడిక గంభీర పర్వాన్ని మనం చూడబోతున్నాము. సుందరకాండ 13వ భాగంలో సీతామాత తన దీనస్థితిని తన సందేశాన్ని శ్రీరాముల వారికి తెలియజేయమన్నారు. నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక అని మారుతిని దీవించి పంపుతారు. శ్రీ హనుమంతుల వారు మిగిలిన కొద్ది కార్యముల గురించి ఆలోచిస్తారు. శ్రీ హనుమంతుల వారు ఋషుల శాపం వలన విస్మరించిన తన శక్తుల గురించి జాంబవంతుని ద్వారా తెలుసుకుంటారు. నిర్లిప్తంగా సముద్ర తీరంతో ఆలోచిస్తూ కూర్చున్న ఆ స్వామికి తన శక్తులు పూర్తిగా జ్ఞప్తికి వచ్చాయి. నమ్మకం ఉప్పొంగింది. జాంబవంతుని ప్రేరణతో సముద్రాన్ని లంఘించారు. అలుపెరగా ప్రయాణిస్తుంటే నాగమాత సురసని యుక్తితో అధిగమించారు. ఛాయాగ్రాహి సిమ్మికను శక్తితో అంతమొందిస్తారు. శ్రీ హనుమంతుల వారు లంకానగర ఉత్తర ద్వారము కడక చేరిన తర్వాత ఆ లంకానగర రక్షణ వ్యవస్థను దాని చుట్టూను గల సాగరమును చూసి వానరులు ఇచ్చటికి వచ్చినయు ఏమీ ప్రయోజనము ఉండదు. ఈ లంకను జయించుటకు దేవతలకును శక్యము కాదు. కట్టుదిట్టమైన భగ్నము చేయటానికి వీలు పడగని రక్షణ వ్యవస్థతో రావణుడు లంకానగరును పాలించుచున్నాడు. వానర వీరులలో అంగదుడు, నీలుడు, నేను, దీశాలి అయిన సుగ్రీవుడు మాత్రమే లంకలో ప్రవేశించగలము అని మొదట అనుకుంటారు. మరికొంత ముందుకు సాగిన తర్వాత దుర్భేద్యమైన ఈ లంకానగరమును కుముదుడు, అంగదుడు, మహాకపి అయిన సుశేషునుడు, మైందుడు, దివిదుడు జయింపగలరని సుగ్రీవునకును వానర వీరునను కుశపర్వునకును బల్లూకరాజురైన జాంబవంతునకు కేతుమాలికిని తనకిని ఇందు ప్రవేశింపు వీలగునేమో అని అనుకుంటారు. మారుతికి లంకానగర రక్షణ వ్యవస్థను అంచనా వేయవలనన్న కోరిక ఉంది. అయితే ఆయనకు సీతామాతను దర్శించుట ఎట్లు అన్నది అత్యంత విలువైన సవాలుగా ఎదురైంది. లంకాధిదేవత మారుతిని అడ్డుకొని బలముగా కపిశ్రేష్ఠుని కొట్టగా ఆ హనుమంతుకును పట్టరాని కోపం వచ్చినను తన ఎడమ చేతి వేళ్లను ముడిచి ఆమెపైన తిన్నగా ఒక దెబ్బ వేస్తాడు. స్త్రీ అని భావించి తన కోపం నిగ్రహించుకున్నాడు. శ్రీ హనుమంతుల వారు లఘుముష్టిఘాతమునకు తోడయి భూమిపై పడిపోయింది ఆ లంకని. శ్రీ హనుమంతుల వారు చూచుచుండగానే శ్రీరామపత్ని అయిన సీతాదేవితో రావణుడు, ఓ దేవి, ఈ లోకములో ఎంత గాలించినను నన్ను ఎదిరింపగల యోధుడు ఎవ్వడనూ లేడు. రణరంగమున సాటులేని నా మహాపరాక్రమను గూర్చి తెలుసుకొనుము. నేను సునాసురులను మట్టి గరిపించి తిని వారి ధ్వజములను భగ్నమునర్చి తిని వారెవ్వరను శత్రువులుగా నా ఎదుట నిలువజాలరు. మహాపరాక్రమశాలి అయిన ఆ హనుమంతుల వారికి శ్రీరాముని పరాక్రమం అనూహ్యంగా కనిపిస్తుంది. అది తెలిసిన మారుతికి రావణుని మాటలు ఎంత కోపం తెప్పిస్తాయో గదా. రావణుడు, ఓ సుముఖి, రాముని అందే ఆసక్తి గల నీవు వదారురాలివి అయినను నిన్ను చంపక జాలిపడుచున్నాను. నీకు మరి 2 మాసముల గడువును ఇచ్చుచున్నాను.
ఈ 2 మాసముల వ్యవధి లోపన నీవు నన్ను భర్తగా అంగీకరింపనిచో ఆ పిమ్మట వెంటనే నా ప్రాతకాల భోజనమునికై వంటశాలలో నిన్ను ముక్కలు ముక్కలుగా గావింతురు. ఇటువంటి కఠోర వచనములు విన్న వీర హనుమానునిపై ఎటువంటి ప్రభావం ఉంటుందో కదా. అయినా అప్పుడు కార్యసాధనకై నిగ్రహించుకుంటారు. శ్రీ ఆంజనేయుల వారు చండోదరి, ప్రగస, అజోముఖి అనే రాక్షస స్త్రీలు ఈమె యకృత్తును, ప్లీహమును, ఉత్పీడమును, గుండెను, ప్లేగులను, శిరస్సులను తినివేయాలని ఒకటే, ఈ మూర్ఖురాలి కంఠమున నులిపివేయదమని మరొకతే, ఈమెను ముక్కలు ముక్కలుగా గావించి మాంసఖండమును సమానంగా పంచుకొని విందు చేసుకుందామని మరొకతే ప్రేలాపన చేసినప్పుడు శ్రీ హనుమంతుల వారికి ఎంత ఆవేదన, ఎంతటి ఆగ్రహం వస్తుందో కదా. అయినను రామకార్యం సజావుగా చేయవలసిన గురుతర బాధ్యత హనుమంతుని పైన ఉన్నది కాబట్టి కట్టిపడేస్తుంది. రామ సందేశం శ్రీరామ ముద్రికను సీతమ్మకు అందచేశాడు. సీతా సందేశం అందుకున్నారు. సీతాదేవి చెప్పిన ఆనవాలు శ్రీరాముల వారికి అందజేయటానికి అందుకున్నారు. శిరోభూషణం అందుకున్నారు. సీతామాత నీ ప్రయాణం హాయిగా కొనసాగుగాక అని దీవించి వీడ్కోలు చెప్పారు. శ్రీ హనుమంతుల వారు మిగిలిన కొద్ది కార్యం గురించి ఆలోచించి విజయోత్సాహి అయి ఉత్తర దిక్కునకు బయలుదేరి దక్షిణ వైపుకు మల్లుతారు. లంకానగర రక్షణ వ్యవస్థను పరీక్షించాలనుకుంటారు. రాక్షస వీరులు పరాక్రమను చడివి చూడాలనుకుంటారు. అప్పటి వరకు నిగ్రహంతో ఉన్న శ్రీ హనుమంతుల వారు పరాక్రమంతో ప్రజ్వరించాలనుకుంటారు. అశోక వాటికలో సీతమ్మ వారున్న దగ్గర ఎటువంటి అల్లకల్లోలము చేయరు. తన శక్తియుక్తులపై సంపూర్ణ విశ్వాసంతో ముందుకు వెళుతారు. ఉత్తరం వైపుకు తన గమ్యం. సముద్రం లంఘించాలి, మహేంద్రగిరికి వెళ్ళాలి. అంగద జాంబవంతులను వారధి శ్రేష్ఠులను కలిసి వారికి లంకా విశేషాలను తెలిపి కిష్కింధకి వెళ్ళాలి. సీతమ్మ తల్లి నీ ప్రయాణం హాయిగా కొనసాగుకాక అన్నారు. ఇప్పటి వరకులా చేతులు ముడుచుకొని తిరిగి వెళ్తే హాయిగా వెళ్ళగలడా? గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, దివదుడు, సుశేషుడు, యువరాజైన అంగదుడు, బల్లూక వీరుడైన జాంబవంతుడు మొదలగు వారికి తన లంకాయాత్ర హాయిగా కొనసాగిందని ఎలా తెలుపగలడు? రాక్షస పౌరుషం పరాభవం పాలు కాకుండా తన ప్రయాణం హాయిగా కొనసాగినట్లు చెప్పగలడా? వానర వీరులను ఉత్తేజపరచగలడా? హనుమంతుల వారు ఆలోచించిన కొద్దిగా మిగిలిన ఉన్న కార్యం ఎలా కొనసాగింది ఇప్పుడు మనము చూస్తాము. హనుమంతుల వారు ప్రమదవనమును ధ్వంసం చేయాలని ఆలోచిస్తారు. సచవాగ్భి ప్రశస్తాభి గమిష్యన్ పూజితస్తయా తస్మాదేశాదపక్రమ్య చింతయామాస వానరా. సీతాదేవి తనక కడ సెలవు తీసుకుని వెళ్ళిపోవుచున్న హనుమంతుని ఎడ పూజ్యభావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను కొనయాడెను. పిమ్మట ఆ వానరోత్తముడు ఆ ప్రదేశం నుండి కొంత దూరం వెళ్ళి ఇట్లా ఆలోచిస్తారు. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్దాహ్య దృశ్యతే. సీతాదేవిని దర్శించుట అను ఒక కార్యం ముగిసినది. ఇంకనూ చేయవలసిన కార్యం కొంచెం మిగిలి ఉన్నది. చతురోపాయంలో మొదటిది 3 సామధాన భేదోపాయం పక్కన పెట్టి 4వది దండోపాయమును మాత్రమే ఆశ్రయించుట యుక్తమని తోచుచున్నది. న సామరక్షసు గుణాయ కల్పతే న దాన మర్దోపచితేషు యుజ్యతే న వేద సాధ్యా బలతర్పితా జన పరాక్రమస్తేవ మమేవ రోచతే. రాక్షసుల కడ సామోపాయము పనిచేయదు. ధనమదాంధుల ఎడ దానము నిష్ప్రయోజనము. బలగర్వితుల విషయమున భేదోపాయమునకు తావులేదు. ఇంకా నా పరాక్రమమునకు పని చెప్పుటయే సమంజసము. నచాస్య కార్యస్య పరాక్రమాదృతే వినిశ్చయ కసిదోపహ పద్యతే హత ప్రవీర హిరణే హిరక్షస కదంచీదీయూర్యధిహజ్యమార్దవం. ఇప్పుడు ఈ కార్యమునందు పరాక్రమం చూపుటయే సరియైన ఉపాయమని నా నిశ్చితాభిప్రాయము. ఏలనన ప్రముఖులైన రాక్షస యోధులెల్లరూ రణరంగమున హతులైనచో మిగిలిన వారు ఏదో ఒక విధముగా సులభంగానే చల్లబడదురు.
కార్యే కర్మని నిర్దేష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్య అవిరోధేన సకార్యం కర్తుమర్హతి. అప్పగింపబడిన కార్యమును సాధించి దానికి భంగము వాటిల్లకుండా మరి ఎన్ని కార్యములైనను సాధింపవచ్చును. అట్టివాడే నిజంగా కార్యదక్షకుడు. నహ్యేక సాధకో హేతు స్వల్పస్యాపీహ కర్మణః యో హ్యర్థం బహుదా వేద స సమర్థో అర్థ సాధనే. కార్యమెంత స్వల్పమైన దానిని సాధించుటకు పెక్కు ఉపాయములుండును. వాటన్నింటికి ఎరింగిన వాడే యథార్థంగా కార్యసమర్థుడు. ఇహైవ తావత్ కృతనిశ్చయో హ్యహం యద్ వ్రజేయం ప్లవయేశ్వరాలయం పరాత్మ సమ్మర్థ విశేషతత్వవిత్ తతకృతం స్యాన్ మమ భర్తృ శాసనం. నేను ఇక్కడనే శత్రుబలములకును మనవారి బలములకును యుద్ధ నైపుణ్యములందరి తారతమ్యములను బాగా తెలుసుకొనుట యుక్తము. పిమ్మట కృతనిశ్చయుడనై సుగ్రీవుని కడకు వెళ్ళినచో అప్పుడు ప్రభు శాసనమును చక్కగా నెరవేర్చిన వాడనగుదను. కథంను కల్వధ్యా భవే సుఖాగతం ప్రసహ్యా యుద్ధం మం రాక్షసై సహ తదైవ కల్వాత్మబలం చ సారవత్ సమ్మానయేన్మాం చారణే దశాననః. ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైన యుద్ధము సులభంగా సంభవించినట్లు చూడవలెను. అప్పుడే రావణుడు యుద్ధమున తన వారి బలమును నా బలమును వాస్తవముగా తెలుసుకొనగలడు. తతస్సమాసాద్య రణే దశాననం సమంత్రవర్గం సబల ప్రయాయీనం హృది స్థితం తస్య మతం బలం చ వై సుఖేన మత్వాహమిత పునర్వ్రజే. కావున రావణుని వాని మంత్రులను సైన్యములను అనుచరులను యుద్ధమున ఎదుర్కొని వాని శక్తి సామర్థ్యములను మనస్సులోని ఆలోచనలను బాగా ఎరింగి తృప్తిగా తిరిగి వెళ్ళెదను. ఇదమస్యా నృశంసస్య నందనోపముత్తమం వనం నేత్రమనకాంతం నానాద్రుమలతాయుతం. క్రూరుడైన రావణుని యొక్క ఈ అశోకవనము శ్రేష్టమైనది, నందనవనంతో సమానమైనది, బహువిధములైన చక్కని వృక్షములతోనూ లతలతోనూ నయనాందకరంగా మనోజ్ఞంగానున్నది. ఇదం విధ్వంసాయిష్యామి శుష్కం వనమిమానలః అస్మిన్ భగ్నే తతకోపం కరిష్యతి దశాననః. ఎండిపోయిన వనమును అగ్ని భస్మమునర్చినట్లు నేను ఈ వనమును ధ్వంసము చేసేదను. ఇది పాడైపోయినదన్న వార్తను విన్న వెంటనే దశాననుడు కుపితుడగును. తతో మహత్సాస్వ మహారథ ద్వీపం బలం సమాద్యేక్ష్యతి రాక్షసాధిపః త్రిశూలా కాళయాస పట్టిసాయుధం తతో మహద్యుద్ధమిదం భవిష్యతి. పిమ్మట అశ్వములతోడును రథములతోనూ ఏనుగులతోనూ త్రిశూలములు నల్లని ఇనుప పట్టిసములు మొదలగు ఆయుధములను ధరించిన కాల్బలములతోడును కూడిన గొప్ప సైన్యములను రావణుడు ఇచ్చడికి పంపును. అప్పుడు ఒక మహాయుద్ధము జరుగును. తతో మారుతవత్ క్రుద్ధో మారుతి భీమ విక్రమః ఊరు వేగేన మహతా ద్రుమాన్ క్షేప్తు మదారభత్. అనంతమురు తీవ్రమైన పరాక్రమం గల మారుతి విజృంభించిన వాడై పెనుగాలి వలె అత్యంత వేగముతో బలముగా వృక్షములను పెకిలించి వేయనారంభించెను. తతస్థు హనుమాన్ వీరో భవంజ ప్రమదావనం మత్వద్విజ సమాగుష్టం నానా ద్రుమలతాయుతం. పిమ్మట మహావీరుడైన హనుమంతుడు మదించిన పక్షుల కలకలారావములతోనూ వివిధములకు వృక్షములతోనూ లతలతోనూ విలసల్లుచున్న ప్రమదావనమును భగ్నము చేసెను. తద్వనం మదితై వృక్షై భిన్నైశ్చ సలిలాసయై చూర్ణితై పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనం. ఆ వనమునందలి వృక్షములన్నీ పూర్తిగా నేలమట్టములయ్యను, సరస్సులు పాడైపోయెను, క్రీడా పర్వతములన్నీ నుగ్గునుగ్గాయెను. అప్పుడు వనము ప్రాణము లేని దేహం వలె శోభావిహీనములయ్యను. సతస్య కృత్వార్ధపతేర్మహాకపిః
మహద్వలీకం మనసో మహాత్మాన యూత్సురేకో బహుబిర్భ మహాబలై శ్రియాజ్వలం స్తోరణమాస్థిత కపి. ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయిన రావణుని మనస్సు క్లేశపడునట్లుగా వనమును భంగపరచెను. పిమ్మట మహాబలశాలురైన పెక్కు మంది రాక్షస యోధులతో ఒంటరిగా పోరాడదలిచిన వాడై అతడు ఉత్సాహశక్తితో ఒప్పారుచు ఆ వనము ద్వారంపై నిలిచి శత్రువుల రాకకై ఎదురు చూచుచుండెను. ఇప్పుడు రాక్షస స్త్రీల వలన ప్రమదావన విధ్వంసన వార్తను రావణుడు ఎరిగి 8,000 మంది రాక్షసులను పంపించటం, హనుమంతుడు వారిని సంహరించటం మనం చూస్తాము. తథా పక్షినినాదేన వృక్షభంగస్వనేన చ బభూస్త్రా సంభ్రాంత సర్వే లంకా నివాసినః. పిమ్మట పక్షుల ఆర్తనాదములను వృక్షములు విరిగిన పడిపోవునట్టు రావములను విని లంకా నివాసులందరూ మిక్కిలి భయభ్రాంతులైరి. తతో గతాయాం నిద్రాయం రాక్షసో వికృతాననః తద్వననం దద్రూసుర్భగ్నం తం చ వీరమహాకపిం. అంతవరకును నిద్ర మునిగి ఉన్న వికృతాకారులైన రాక్షస స్త్రీలందరూ వనభంగ ధ్వనులకు మేల్కొని సర్వనాశనమైన ఆ వనమును మహావీరుడైన వారణుడిని చూచిరి. అప్పుడు మహాబాహువు గొప్ప శక్తిశాలి అయిన మిక్కిలి బలవంతుడు అయిన హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలకు దడపుట్టునట్లుగా తన శరీరమును ఇంకనూ పెంచెను. మహాకాయుడును మిక్కిలి బలశాలియు పర్వతమంతనంత ఎత్తునకు పెరిగిన వాడుగు ఆ వానరుని చూచి రాక్షస స్త్రీలు సీతాదేవితో ఇట్లనిరి. కోయం కస్యా కుతో వాయం కిం నిమిత్తమిహాగతః కథం త్వయా సహనేన సంవాద కృత ఇత్యుతః. ఆచక్ష్యానో విశాలాక్ష్మి మా భూతే సుభగే భయం సంవాదమసీ తాపాంగీ త్వయా కిం కృతవానయం. ఇతడెవరు, ఎవరికి సంబంధించిన వాడు, ఎచ్చటి నుండి వచ్చినాడు, ఎందులకు వచ్చినాడు, నీతో అతడు మాట్లాడినదేమి? ఓ సుందరి, ఓ విశాలాక్షి, నిన్ను మేము ఏమీ అనము, భయపడకము. ఇతడు నీతో ఏమి మాట్లాడెను తెలుపుము. అదాబ్రవీత్ తదా సాధ్వీ సీతా సర్వాంగ సుందరీ రక్షసాం భీమరూపానాం విజ్ఞానే మమ కాగతి. యూయుమేవాపి జానీతా యోయం యద్వా కరిష్యతి అహిరేవా హ్యహే పాదాన్ విజానతి న సంశయః. అహమప్యస్యా భీతాస్మినైనం జానామి కోన్వయం వేద్మి రాక్షసమేవైనం కామరూపణమాగతం. సర్వాంగ సుందరియు సాధ్వి అయిన సీతాదేవి ఇట్టు పలికెను. కామరూపులైన భయంకర రాక్షసుల విషయము నాకేమి తెలియను. ఇతడెవరో ఏమి చేయుచున్నాడో మీకే తెలియను. పాముజాడ పామునికే ఎరుక, ఇది లోకవిదితము. నేను ఇతనిని చూచి నేను భయపడుచున్నాను. ఇతడు ఎవరో నేనెరుగను, కామరూపి అయిన రాక్షసుడే ఇట్లు వచ్చినాడా అని తలంతును. వైదేహ్యావచనం శ్రుత్వా రాక్షసో విద్రూతా దిశః స్థితా కాసిత్ గతా కాసిత్ రావణాయ నివేదితం. వైదేహి వచనములు విని రాక్షస స్త్రీలు నలుదిశలకును పరుగులు తీసిరి. వారిలో కొందరు అచటనే ఉండిరి, మరికొందరు ఈ విషయమును రావణునికు నివేదించుటకై వెళ్ళిరి. రావణస్య సమీపేతు రాక్షస్యో వికృతాననః విరూపం వానరం భీమం ఆఖ్యాతుమాపచక్రము. వికృతాకారము గల ఆ రాక్షస స్త్రీలు రావణుని కడకే ఎరిగి విశిష్ట రూపంతో భయంకరంగా ఉన్న వానను గూర్చి అతనికి తెలిపసాగిరి. ఓ మహారాజా, భయంకర రూపుడైన ఒక వానరుడు అశోకవనమునకు వచ్చి సీతాదేవితో సంభాషించెను. అతడు అమిత పరాక్రమశాలి. ఆ వానరుని గూర్చి తెలుపమని జానకిని పెక్కు రీతిలో అడిగితిమి. కానీ హరిణలోచన అయిన సీత ఆ వివరమును తెలుపుటకు ఏమాత్రము ఇష్టపడటలేదు. అతడు ఇక్కడనే ఉన్నా. తేన త్వద్భుత రూపేణ యత్తవ మనోహరం నానా మృగ గణాకీర్ణం ప్రమృష్టం ప్రమదావనం. నీ మనస్సుకు
మిక్కిలి ఆహ్లాదమును గూర్చున్నదియు వివిధములకు మృగములతో నిండినదియు ఆయన ప్రమదవనమును అద్భుత రూపుడైన ఆ కపి ధ్వంసమనర్చెను. నత్ర కశ్చిదుద్దేశో యస్తేన నా వినాశితః యత్ర సా జానకీ సీత సతేన న వినాశితః. ఆ వనమునందు ఆ మహావీరుడు ధ్వంసము చేయని ప్రదేశమే లేదు. కానీ జానకి ఉన్న చోటును మాత్రము అతడు తాకనైనను తాకలేదు. జానకీ రక్షణార్థం వా శ్రమాద్వానోపలభ్యతే అథవా కా శ్రమ తస్య సైవ తేనాభిరక్షితః. జానకిని రక్షించుట కొరకో లేక శ్రమ వలన అలసట చెందియో తెలియటలేదు. కానీ అంతట పరాక్రమశాలికి శ్రమ ఏమిటి? కావున ఆమెను రక్షించుటకే ఆ ప్రదేశమునకు అతడు భగ్నమనర్చలేదు అని మాకు అనిపిస్తున్నది. ఆత్మన సదృశాన్ శూరాన్ కింకరాన్ నామ రాక్షసాన్ వ్యాధిదేశ మహాతేజ నిగ్రహార్థం హనుమతః. మిక్కిలి తేజస్సాలి అయిన రావణుడు హనుమంతుని బంధించుటకై తగిన దీటైన సూర్యులకు ప్రముఖ రాక్షసోధులకు ఆజ్ఞలు ఇచ్చెను. తేషామసీతి సహస్రం కింకరాణం తరస్మినాం నిర్యయూర్భవనా తస్మాత్ కూటముద్గరపానయ. రావణి ఆజ్ఞ మేరకు బలశాలులైన ఆ కింకరులలో 80,000 మంది యోధులు బాణములను ఇనుపగుదియలను చేబూనిన వారై ఆ భవనము నుండి బయలుదేరిరి. మహోదర మహాదంష్ట్రా ఘోరరూప మహాబల యుద్ధాభి మనసా సర్వే హనుమద్గ్రహణోన్ముఖ. మహోదరులు పెద్ద పెద్ద కోరలు గలవారు, భయంకరాకారులు, మహాబలశాలురు, రణోత్సాహముతో ఉన్నవారు అయినట్టి వారు హనుమంతుని బంధించుటకై ఉబలాట పడుచుండిరి. తే కపీంద్రం సమాసాద్య తోరణ స్తమవస్థితం అభిపేతుర్మహావేగా పతంగా ఇవ పావకం. యుద్ధ సన్నదుడై వనముఖ ద్వారంపై నిలుచున్న ఆ కపివరుని వారు సమీపించి మండుచున్న అగ్ని మీదికి మిడతల వలె అతనిపై అతివేగంగా తమ నాశనము కొరకే అన్నట్లుగా దూసుకుని వచ్చరి. తే గదాభిర్విచిత్రాభి పరిగై కాంచనాంగదై ఆజగ్నూర్వానరా శ్రేష్టం సరైశ్చాదిత్య సన్నిభై. ఆ రాక్షస యోధులు గదలను, చిత్రమైన ఇనుపగుదియను, బంగారు పిడుగుల అడ్డకత్తులను, సూర్యకిరణం వలె వాడి అయిన బాణములను ఆ వానరోత్తమునిపై విసిరివేసిరి. హనుమానపి తేజస్వీ శ్రీమాన్ పర్వత సన్నిభ క్షిజావా విద్యాలాంగూలం ననాదా చమాస్వనం. మహాతేజస్సాలియు పర్వత సదృశుడు అయిన హనుమంతుడు హర్షాతిరేకంతో తన వాలమును నేలపై కొట్టి భయంకరంగా సింహనాదమనర్చెను. సభూత్వా సుమహాకాయో హనుమాన్ మారుతాత్మజ దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. తస్యా స్ఫోటిత శబ్దేన మహతా సానునాదినా పేతుర్విహంగా గగనాత్ ఉచ్చైశ్చోదమఘోషయత్. వాయుసూతుడైన హనుమంతుడు తన శరీరమును మిక్కిలి పెంచిన వాడై లంకలో ప్రతిధ్వనించున్నట్లుగా దృఢముగా తన జబ్బలను చర్చెను. ఆ హనుమంతుడు తన భుజమును చరచగా ఏర్పడిన మహాధ్వని కారణముగా ఆకాశమున ఎగురుచున్న పక్షులన్నీ నేలరాలెను. అతడు బిగ్గరగా ఇట్లు జయఘోషమనర్చెను. ఈ జయఘోషలో మిక్కిలి దివ్యమైన అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. ఇది శ్రీరామునికి, లక్ష్మణునికి, సుగ్రీవునికి, వానర యోధులకి జయాన్ని తెలియచేయటువంటిది. తర్వాత వారిని ఉత్సాహపరిచే ఈ శ్లోకాలు ఇవి విన్నప్పుడు కూడా మనకి ఎంతో కూడా శ్రేష్టమని చెప్పి మనం తెలుసుకోవాలి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడనై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసాయసూరుడైన కోసల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యముల రూపుమాపువాడను.
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవే శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రతః అర్దయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషితాం సర్వరక్షసాం. 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్ను నిద్రించి నిలవజాలరు. వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చెదను. రాక్షసులందరూ ఏమీ చేయలేక చూచుతుందురుగాక. నేను వచ్చిన పని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను. ఈ విధంగా జయఘోష, ఈ యుద్ధకాండలో కూడా మనం జయఘోష హనుమంతుల వారే కాకుండా వానర యోధులందరూ కూడా జయఘోష చేస్తూ ఉంటారు. అది మనం యుద్ధకాండలో మనం చూస్తాము. తస్య సన్నాద శబ్దేన తే అభవత్ భయశంకితః దదృశుశ్చ హనుమంతం సంజమేగామివోన్నతం. హనుమంతుని భీషణ ధ్వనులకు రాక్షస కింకరులు భయంతో గడగడ వణికిరి. వారి సంధ్యాకాల మేఘం వలె పద్మరాగ శోభలతో ఉన్నతుడై ఉన్న హనుమంతుని చూచిరి. సతై పరివృతా సూరై సర్వతస్య మహాబలః ఆససాదాయ సంభీమం పరిగం తోరణాశ్రితం. మహాబలశాలైన హనుమంతుని రాక్షస వీరులు చుట్టుమట్టగా అతడు ముఖద్వారమును బిగించిన భయంకరమైన ఇనుప గడియను చేతబట్టెను. సతం పరిగమాదాయ జగాన రజనీచరాన్ సా పన్నిగమీవాదాయ స్ఫురంతం వినతాసుతః. విచచారంబరే వీరా పరిగృహ్య చ మారుతి సోదయామాస వజ్రేన దైత్యానినా సహస్రదుక్. హనుమంతుడు ఆ పరిగను గ్రహించి రాక్షస వీరులను హతమార్చెను. గడియను చేతి పట్టి ఉన్న హనుమంతుడు కదలుచున్న పన్నాగమును పట్టుకున్న గరుత్మంతుని వలె ఆకాశమును సంచరించును. పిమ్మట ఆ మహావీరుడు ఇంద్రుడు తన వజ్రాయుధముచే దైత్యులను సంహరించినట్లు రావణ కింకరులను పరిమార్చెను. సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజ యుద్ధకాంక్షీ పునర్వీరా తోరణం సముపాశ్రితః. పరాక్రమశాలి అయిన ఆ వాయుసుతుడు కింకర రాక్షసులను అందరినీ చంపి ఇంకను యుద్ధము చేయదలిచిన వాడై వనముఖ ద్వారమును మీదకి చేరెను. తతస్తాద్ భయాన్ముక్త కతిచిత్ తత్ర రాక్షస నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ నివేదయన్. తదుపరి హనుమంతునకు భయపడి ప్రాణములను అరచేతిని పట్టుకొని పారిపోయిన కొంతమంది రాక్షసులు రాముని కడకేగి కింకరులందరూ మారుతి చేతిలో మడిసిరి అని చావు కబురు చల్లగా తెలిపిరి. స రాక్షసానాం నిహతం మహాబలం నిశమ్య రాజా పరివృత్తలోచనః సమాధిదేశా ప్రతిమాం పరిక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్గజయం. రాక్షస బలములని నిహితములైనట్టు తెలుపగానే రావణుడు కన్నెల్లర చేసి సాటిలేని పరాక్రమవంతుడు యుద్ధమును అజేయుడు అయిన ప్రహస్తపుత్రుని హనుమంతునితో తలపడునకు ఆజ్ఞాపించెను. శ్రీ సీతామాత జాడ కనుక్కొని సీతమ్మతో మాట్లాడినంత వరకు శ్రీ హనుమంతుల వారు మార్జాల ప్రమాణదేహుడై అణిగి ఒదిగి నిశ్శబ్దంగా రహస్యంగా జాగరూకుడై సంచరించాడు. శ్రీ సీతామాతకు వీడ్కోలు చెప్పి ఎదిగి మహాకాయుడై సింహగర్జన చేసి విజృంభించాడు. అప్పటి వరకు ఎవ్వరి కంటా కనపడకూడదు అనుకున్న శ్రీ హనుమంతుల వారు రావణుడు తనను గురించి ఆవేదన ఆందోళనతో ఆలోచించి తనపై దృష్టి మరల్చడమే కాకుండా తనని చూడాలనుకున్న కోరిక కలిగేటట్లు భీమవిక్రముడై పరాక్రమించాడు. శ్రీరామ జయఘోషతో జయమంత్రంతో ముందుకు సాగుతాడు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీరామ అనుగ్రహ ప్రాప్తిరస్తు.